సార్ ఎక్కడో విన్నా నేను, చంద్రబాబు నాయుడు గారే చెప్పారు నా ఫోన్ కూడా ట్యాపింగ్ అవుతుంది అని. అంటే అక్కడ కూడా తెలంగాణలో ఉన్నట్టు ప్రణీత్ రావులు ఉన్నారా? ఉండొచ్చు కదా. ఎందుకంటే ఈ వీడు వాడు సపరేట్ కాదు కదా. గతంలో కూడా ఎన్నో డిబేట్లు చెప్పిన వీడు దొంగ లంగ అని చెప్పేసి. ఈ లంగ చేసిన పనులే దొంగ చేస్తాడు, దొంగ చేసిన పనులే లంగ చేస్తాడు. ఏ విధంగా అయితే ఇక్కడ కేసీఆర్ చేశాడో సిరిసిల్ల మళ్ళీ మన సిద్దిపేటలో వార్ రూమ్ లాగా పెట్టేసి ఆ ప్రణీత్ రావు లాంటి పెట్టేసి 30 మందిని అదే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని ఎంప్లాయ్ చేసుకొని దాదాపు 10,000 వ్యక్తుల ఫోన్లు ట్యాపింగ్ చేయడం అది ఎంత అన్యాయం. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాపింగ్ యొక్క ఉద్దేశం ఏంటి? దానికి చంద్రబాబు గారి ఫోన్ ట్యాపింగ్ కానీ ఇంకా ఇతర ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్ చేయడం అంటే రాజకీయ ఉద్దేశం, రాజకీయ స్వలాభం కొరకు. ఎందుకంటే ఎన్నికల్లో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, పలానా వ్యక్తులతో మాట్లాడితే ఆ వ్యక్తులతో మాట్లాడే అవసరం ఏం పడుతుంది అని చెప్పేసి ఆ వ్యక్తిని ఇండైరెక్ట్గా వేరే పరోక్షంగా ఆ వ్యక్తిని భయపడించడం కానీ, ఆ వ్యక్తి తెలుగుదేశం కలగకుండా కానీ క్యాండిడేట్లను కానివ్వండి, లేకుంటే ఇతర ఏమైనా గోప్యమైనటువంటి సమాచారమైనా కానీ ఒక రాజకీయంగా వైఎస్ఆర్సీపీకి బలం చేకూర్చడానికి ఒక కోవట్లాగా పనిచేస్తుంది ఆ ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేసినా కానీ. అది చట్టరీత్యా చాలా సీవియర్గా శిక్షింపబడే నేరం అది. ఖచ్చితంగా దాని మీద సుప్రీంకోర్టు కానీ పార్లమెంట్ కానీ చాలా సీరియస్గా ఉంది. ఎవరు దానికి వెళ్ళుకున్న ఉన్నా కానీ బట్టబయలు చేయాల్సిందే, వాళ్ళని కటకటాల వెనుక తోయవలసిందే.